హాయ్ అండి. వెల్కమ్ టు నీలు ఓల్గాస్. ఈరోజు ఎయిర్ ఆయిల్ ప్రిపరేషన్ చేసుకుందామండి. చెప్పాను కదా పోయిన టిప్‌లో కంపల్సరీ హెయిర్‌కి ఆయిల్ పెట్టమని. ఇప్పుడు ఏ ఆయిల్స్ కలిపి పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ బావుంటుందనేది నేనిప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి. ఎందుకంటే ఏవి ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలనేది చెప్తాను. అండ్ నేను పారాషూట్ కొబ్బరి నూనె తీసుకుంటున్నాను ఫస్ట్. అండ్ నా హెయిర్‌కి కొంచెం ఎక్కువ పడుతుందండి. సో, నేను ఒక 5 స్పూన్స్ అంతా తీసుకున్నాను హెయిర్ ఆయిల్ పారాషూట్. అండ్ మీరు కూడా మీ హెయిర్‌కి తగ్గట్లు మీరు తీసేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా న్యూగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. నువ్వుల నూనె తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు 5 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ మీ హెయిర్‌కి తగ్గట్లు ఒక 2 స్పూన్స్ ఆర్ అట్లా కొంచెం అంటే కొబ్బరి నూనె కంటే కొంచెం తక్కువగా ఈక్వల్ క్వాంటిటీ ఉన్నా ఓకే. అలా నేను నువ్వుల నూనె కూడా యాడ్ చేశాను. అండ్ నువ్వుల నూనె తర్వాత ఇంకా నేను నువ్వుల నూనె కూడా యాడ్ చేసేసానండి. అండ్ నువ్వుల నూనె తర్వాత నేను ఆముదం ఆయిల్ తీసుకుంటున్నాను. దట్ వన్ ఆముదం వేశాను. ఆముదంకు చూడండి కొంచెం కలర్ గోల్డిష్ లాగా ఉంటుంది. సో, ఆముదం కూడా తీసేసుకున్నాను. అండ్ వేప నూనె మీ ఇష్టమండి. నేను చెప్తున్నాను వేప నూనె వేసుకుంటే జస్ట్ ఒక్క లిటిల్ బిట్ కొంచెం ఒక్క 2 డ్రాప్స్ అంతే. జస్ట్ 2 డ్రాప్స్ ఎవరికైతే చుండ్రు ఉంటుందో వాళ్ళు మాత్రమే వేసుకోండి వేప ఆయిల్. అండ్ ఒక నైట్ మొత్తం ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళు వేప ఆయిల్ స్కిప్ చేసేయండి. ఇలా బాయిల్ వాటర్ పైన ఈ ఆయిల్ పెట్టేసుకోండి. కొంచెం లైట్‌గా హీట్ ఎక్కుద్ది. లేదు అంటే బాయిల్ వాటర్‌లో అయినా పెట్టేయండి. లైట్‌గా మీకు గోరువెచ్చగా అంటారు చూడండి. అలా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వండి. కొంచెం మీ చేతికి కొంచెం వెచ్చగా తగిలితే చాలు సరిపోతుంది. నేనిప్పుడు ఏం కలిపానండి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె అలా ఆయిల్ పెట్టేసుకోండి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వేపాకు 2 డ్రాప్స్, వేప ఆయిల్ 2 డ్రాప్స్ వేసుకున్నాను. అండ్ ఆముదము ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం సేపు అయ్యాక హీట్ చేసుకొని వచ్చాక ఇవి 2 మీ ఇష్టమండి. ఈ ఎసెన్షియల్ ఆయిల్ లావెండర్ ఆయిల్ అనమాట. మీకు ఇష్టమైతే వేసుకోండి. లావెండర్ ఆయిల్ మ్యాండేటరీ అయితే కాదు. మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. అండ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఆల్మండ్ ఆయిల్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను ఒక్కొక్క పాయ తీసుకొని ఇలా పెట్టేసుకుంటున్నానండి. నేను చెప్పాను కదా ఆయిల్ ఎలా పెట్టుకోవాలనేసి. కొంచెం ఇట్లా తీసుకొని అలా పాయ అలా పెట్టుకుంటూ పోతే మీకు ఎలా పెట్టుకోవాలనేది ఒక్కసారి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నానండి. నైట్ మొత్తం ఆయిల్ పెట్టుకోవాలి అనుకునేవాళ్ళు అంటే నైట్ పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి అనుకునేవాళ్ళు వేప ఆయిల్ కానీ అండ్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ వేయకూడదు. మళ్ళీ చెప్తున్నాను ఎసెన్షియల్ ఆయిల్ అండ్ వేప ఆయిల్ ఓన్లీ 1 అవర్‌లో బాత్ చేస్తాము అనుకున్నప్పుడు మాత్రమే వేయండి. లేదు మేము నైట్ మొత్తం ఉంచేసుకుంటాము అన్న వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి. వేప ఆయిల్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్ ఈ 2 మాత్రం స్కిప్ చేసేసుకోండి. అండ్ మీరు ఇలా హెయిర్‌కి ఆయిల్ మొత్తం ఇలా పట్టేసి మొత్తం హ్యాండ్‌తో అలా అనుకుంటే మీరు వెయిట్ చేశారు కదండీ ఆయిల్ మీకు మొత్తం యాక్టివేట్ అవుతుందనమాట. మీ బ్రెయిన్‌లో అంటే మీ హెయిర్‌లో ఉన్న సెల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీరు అలా అనుకోవటం వల్ల ఏమవుతుంది అంటే హెయిర్ మంచిగా నాకు తెలిసి బాగా పడుతుందనమాట హెయిర్‌కి. అండ్ లోపలికి కూడా మీకు ఆయిల్ ఇనుకుతుంది. అంటే లోపలికి కూడా ఆయిల్ వెళ్తుంది. నాకు తెలిసి ఆయిల్ 2, 3 అవర్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. మన ఎక్సెస్ ఆయిల్ అది తీసుకోదు మన హెయిర్ గూడా. సో, అది బయటికే వస్తుంది.
అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు నైట్ మొత్తం హెయిర్కి ఆయిల్ పెట్టుకొని ఉండొద్దు. ఇది మాత్రం ఎవ్వరు మెన్షన్ చేయరు, నేను చేస్తున్నాను. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మాత్రం ఓన్లీ 2 అవర్స్ మాత్రమే ఈ ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేసేయండి. ఎందుకంటే ఆయిల్ అట్లా రోజులు అట్లా ఎక్కువ సేపు ఉంచుకున్నా కూడా ఇంకా డాండ్రఫ్ ఎక్కువైపోతుందండి. వేప ఆయిల్ నేను యూజ్ చేసింది డాండ్రఫ్ కోసం అనమాట. డాండ్రఫ్ లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నాకు లైట్గా ఉంటుందండి, ఎక్కువేమి ఉండదు, బట్ నేనైతే యూజ్ చేస్తాను. మీకు కావాలి అనుకుంటే యూజ్ చేసుకోండి, లేదంటే వదిలేయండి, లీవ్ ఇట్. అండ్ చూడండి, కొసల్ని వదిలేయకండి. కొసలే కదా అనేసి ఆయిల్ నేను చెప్తున్నాను, పెట్టేది ఏదైనా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం పైనుండి కింద హెయిర్ కొసలకు కూడా పెట్టండి. మీకు చివర్లు ఉంటాయి కదా, చివర్లకు కూడా ఆయిల్ మంచిగా నీట్గా పట్టేలాగా పెట్టండి. మీకు నా హెయిర్కి ఆయిల్ రాస్తుంటేనే చూడండి ఎంత షైన్ అనిపిస్తుందో. ఎందుకు అంటే ఆ ఆయిల్ అంటే ఆముదమే మీకు అలా వచ్చేస్తుంది. ఆముదము అండ్ నువ్వుల నూనె ఇవి చాలా నేను చెప్పటం కాదు, మీరు ఒకసారి హెయిర్కి ఆయిల్ పెడుతున్నంతసేపు అలా అనుకుంటూ ఉంటే మీ హెయిర్ ఎంత మెత్తగా స్మూత్గా అవుతుందో మీరే చూస్తారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అండ్ ఒక 2 అవర్స్ ఉంచాక మీకు ఏంటి అంటే ఆముదము హీట్ బ్రెయిన్లో ఉన్న హీట్ని కూడా తీసేస్తుంది. అండ్ ఎసెన్షియల్ ఆయిల్ నేను తీసుకున్నది ఏంటి అంటే అది స్ట్రెస్ రిలీజ్ చేస్తుందన్నమాట. మనం ఏమన్నా ఒత్తిడిగా ఉన్నప్పుడు అలా ఒక్క డ్రాప్ 2 డ్రాప్స్ ఆర్ 1 డ్రాపే వేసుకోవాలంటే, అది కూడా ఎక్కువ వేయకూడదు. అలా వేసేసుకొని పెట్టుకుంటే మీకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట లావెండర్ ఆయిల్ది. కావాలి అనుకుంటే నేను మీషో నుండే తెప్పించుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే అక్కడ ఉంటాయి ఆయిల్స్, తీసుకోవచ్చు. అండ్ స్వీట్ ఆల్మండ్ ఆయిలే తీసుకోండి. డాబర్ ఆల్మండ్ ఏయో ఉంటాయి మార్కెట్లో, అవి వద్దండి. స్వీట్ ఆల్మండ్ ఆయిలే తీసుకోండి, అది హెయిర్కి చాలా బాగుంటుంది. అండ్ ఎవరికన్నా ఈ విటమిన్ క్యాప్సిల్ వేసుకునే అలవాటు ఉంటే అది వేసుకున్నా కూడా బాగుంటుంది, అది కూడా ఒకటి వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఈ విటమిన్ వేసుకున్న, వేప నూనె వేసుకున్న, అండ్ లావెండర్ ఆయిల్ వేసుకున్న, ఏది వేసుకున్నా కానీ ఒక 2 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేసేయండి. మీకు ఎవ్వరు ఈ టిప్ చెప్పరు. అండ్ చూడండి, అలా మసాజ్ చేసుకోండి, మీకు మీరే మసాజ్ చేసుకోవచ్చండి. సో ఒకళ్ళు చేస్తే బాగుంటుంది అలా ఏమీ వద్దు, మీకు మీరు అలా హెయిర్ని ఇట్లా మంచిగా మసాజ్ చేసేసుకోండి. హెయిర్కి మొత్తం ఆయిల్ మొత్తం ఫుల్గా పట్టేలాగా మంచిగా అలా కొసలకు కూడా చివర్లు కూడా మొత్తం ఫుల్గా ఆయిల్ అలా రాసేయండి. అండ్ అలా మసాజ్ చేసుకోవటం వల్ల ఏంటి అంటే మంచిగా యాక్టివేట్ అవుతాయండి హెయిర్ అంతా. మీకు ఊడిపోయిన దగ్గర నుంచి, హెయిర్ ఫాల్ అయిన దగ్గర నుంచి మళ్ళీ హెయిర్ రావాలి. అండ్ అలా మసాజ్ చేసుకున్నాక కంపల్సరీ కోంబ్ చేసుకోండి. ఎందుకు అంటే మనం ఎక్కువసేపు మసాజ్ చేసుకోలేము కదా, కోంబ్ అయితే ఈవెన్గా మసాజ్ చేసినట్లుంటుంది హెయిర్కి. సో ఒక 3-4 మినిట్స్, ఒక 5 మినిట్స్ అన్న అలా ఓన్లీ హెడ్ వరకు చేసేసుకొని ఆ తర్వాత చివర్లు మొత్తం అలా అంటే చిక్కులు లేకుండా మొత్తం తీసేసుకోండి. ఏంటి అంటే మనం ఒకవేళ హెడ్ బాత్ చేసినా కూడా ఈజీగా ఉంటుంది. అండ్ హెడ్ బాత్ తర్వాత కూడా మీకు చిక్కులు అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. కంపల్సరీ హెడ్ బాత్ ముందు కంపల్సరీ అట్లా కోంబ్ చేసుకోండి ఆయిల్ పెట్టేసుకొని. అండ్ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అంటే పూర్వకాలంలో కంపల్సరీ పుణ్యశ్రీలు హెడ్కి నూనె పెట్టుకొని అంటే ఆయిల్ పెట్టుకొని తలస్నానం చెయ్యాలి అనేసి వాళ్ళు రూల్ పెట్టారండి. అప్పుడు ఎందుకు పెట్టారో నాకు తెలీదు, బట్ ఇప్పుడు అర్థమవుతుంది. అలా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని ఉండటం వల్ల ఏంటి అంటే హెడ్ బాత్ చేయటం వల్ల హెయిర్ లాస్ అవ్వదు అనేసి వాళ్ళు అలా చెప్పారు. ఎప్పుడైనా దువ్వినప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అవుతుందండి, దానికి వమ్మో హెయిర్ ఫాల్ అయిపోతుంది అనుకోవద్దు. హెయిర్ కంపల్సరీ ఒక క్వాంటిటీ వరకే ఉంటుంది. ఇలా హెయిర్కి మొత్తం ఆయిల్ పెట్టేసి ఒక 2 అవర్స్ కంపల్సరీ హెడ్ బాత్
చేసుకోవడానికి 2 అవర్స్ ముందు పెట్టుకోండి. అండ్ కోమ్ చేసేయండి. అండ్ చెప్పాను కదా, నేను చూపెట్టినట్టు నీట్‌గా అలా చేసుకుంటే మీకు హెయిర్ లాస్ అవ్వదు అండ్ హెయిర్ పెరుగుతుంది కూడా. మీరు కావాలి అంటే ఒక్కసారని కాదు, మీరు ఎవ్రీ టైం హెడ్ బాత్ చేసే ఎవ్రీ టైం ఇలా చేసి పెట్టుకుంటే మీకు హెయిర్ లాస్ అవ్వదు అండ్ మీకు ఫుల్‌గా హెయిర్ గ్రోత్ ఉంటుంది. కంపల్సరీ వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేయండి. అండ్ డాండ్రఫ్ ఉన్నవాళ్ళు థ్రైస్ చేసినా ఓకే అండి. అండ్ డాండ్రఫ్ ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీ నైట్ అంతా ఆయిల్ పెట్టుకొని మాత్రం ఉండకండి. ఓన్లీ హెడ్ బాత్ చేయడానికి 2 అవర్స్ ముందు మాత్రమే పెట్టుకోండి. అండ్ ఇంకా మామూలుగా మాకేమీ డాండ్రఫ్ అన్న వాళ్ళు మీరు వేప నూనె స్కిప్ చేసేసుకోవచ్చు. డాండ్రఫ్ ఉంది అన్న వాళ్ళు మాత్రం వేప నూనె 2 డ్రాప్స్ అండి, ఎక్కువ వేయకండి. ఏవైనా 2 డ్రాప్స్ వేసేయండి. అండ్ ఆల్మండ్ ఆయిల్ మాత్రం 1 స్పూన్ వేసేయండి, స్వీట్ ఆల్మండ్ ఆయిల్. ఎసెన్షియల్ ఆయిల్ కూడా 1 డ్రాప్, అంతకంటే ఎక్కువ వేయకూడదు. ఎసెన్షియల్ ఆయిల్, వేప ఆయిల్ 2 మిక్స్ చేశారు అంటే మాత్రం 2 అవర్స్ కంటే ఎక్కువ ఉంచుకోకూడదండి హెయిర్. అంటే 2 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేసేయండి. నైట్ మొత్తం ఉంచేసుకుంటే అది హెయిర్కి మంచిది కాదు. సో ఈ టిప్ అయితే ఎవరు చెప్పుండరు. థ్యాంక్ యూ అండి.